అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా అవగాహన అనేది ప్రతి వారికి ఉంటుంది, కానీ ఆచరణలోనే శూన్యమవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను, తప్పుగా భావించొద్దు. ఒక ఊళ్ళో ఒక బాగా ఫేమస్ పర్సన్ ఉండేవాడట. ఆయన దగ్గరికి ఒక ఆమె పోయిందట. అయ్యా, నా కొడుకు సిగరెట్ తాగుతుండు, కొంచెం మీరు తాగొద్దని చెప్తే మానేస్తాడు అన్నాడట. అంటే సరే అమ్మ, ఒక 15 రోజులు ఆగు అన్నాడట. ఆమె రోజు వస్తుందట, సార్ని అడుగుతుందట. సార్ రేపురా అంటుండట. 15వ రోజు అబ్బాయిని తీసుకుని వచ్చిన తర్వాత దగ్గరికి పిలుచుకొని, నాయన నువ్వు సిగరెట్ తాగొద్దురా అన్నాడట. అంటే సరే సార్ అని చెప్పి వెళ్ళిపోయిందట. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగిందట, ఈ ముక్క చెప్పడానికి 15 రోజులు దింపినవేమయ్యా అన్నదట. అంటే సిగరెట్ తాగే అలవాటు నాకుంది, నేను మానుకోవడానికి 15 రోజులు పట్టింది, నేను మానుకున్నాక వానికి చెప్తే దానికి అర్థం ఉంటుంది అని చెప్పిండట. అంటే ఒకళ్ళకు మనం ఓటు వేయి అని చెప్పాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఓటు వేయాలి. చాలామంది యువకులు ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా ఎలక్షన్స్లో రకరకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించాము. వాటిల్లో మేము గమనించింది ఏమి అంటే, ముఖ్యంగా యువత మాత్రమే ఓటింగ్కు దూరంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే నిర్లక్ష్యం. మనం వేయకపోతే ఏమవుతుంది అనే ఫీలింగ్ వద్దు, మనతోనే ప్రపంచం మారుతుంది అనే ఫీలింగ్ ఉండాలి అందరికీ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. మీతో పాటు ఒక 10-15 మందిని ఓటు హక్కు వినియోగించుకునేలాగా మీ ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.